నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నెంబర్ 2గా చెప్పుకునే లోకేష్ అజ్ఞాతవాసం కొన్ని రోజులుగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడం వెనుక అసలు కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ రేగుతుంది. ఎప్పుడు రెడ్ బుక్ పట్టుకొని అలా చేస్తా ఎలా చేస్తా అంటూ డాంబికాలు పలిగే లోకేష్ బాబు ఒక్కసారిగా అండర్ గ్రౌండ్కి ఎందుకు వెళ్ళినట్టు, సుమారుగా వారం 10 రోజుల పాటు ఎక్కడున్నట్లు, బర్త్డే వేడుకలు కూడా జరుపుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇలాంటి అంశాలు అటు తెలుగుదేశం పార్టీలోనూ మిగిలిన పార్టీలోనూ కూడా చర్చ రేగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి అన్ని లోతుపాతులు తెలుగుదేశం పార్టీలో తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అతనే ఆకుల వెంకటేశ్వరరావు గారు. అన్న నమస్తే. అన్న నమస్తే. మీరు లోకేష్ గారి అజ్ఞాతవాసానికి సంబంధించి అండర్ గ్రౌండ్కి సంబంధించి మీరే చెప్పాలి కరెక్ట్గా. ఎందుకంటే ఒక్కసారిగా ఆయన కేసినాని వ్యవహారం, రాయపాటి రంగారావు గారి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. కనీసం బర్త్డే అంటే జన్మదిన వేడుకలు కూడా ఆ క్యాడర్ ఏదో కొద్దిగా చేసుకుని తప్ప ఆయన ఎక్కడ కనిపించలేదు. ఏంటి అసలు మీకేమైనా తెలుసా ఎందుకు అండర్ గ్రౌండ్కి వెళ్ళినట్టు? లోకేష్ గడి గురించి చెప్పాలంటే డైరెక్ట్గా చెప్తా. అరే లోకేష్, నీకు నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నా. నువ్వు నన్ను రెడ్ బుక్లో పెట్టావు, నీ రెడ్ బుక్ మడిచిపెట్టుకో. నీకు ఒకటే వార్నింగ్ ఏంటంటే రాయపాటి రంగారావుని, కేశినేని నానిని, నన్ను ఎన్ని సంవత్సరాలు వాడుకొని నువ్వు ఏ విధంగా మోసం చేసావో, నువ్వు ఏ విధంగా ఇప్పుడు ఇచ్చేస్తున్నావో అన్నీ తెలుసు. నీ జాతకం అంతా బయట పెడతారా నువ్వు రోజుల్లో. నువ్వు ఎక్కడెక్కడ ఎవడొకడి దగ్గర ఎంత తిన్నావు, నువ్వు ఈ పాదయాత్ర మొదలుపెట్టి ఎన్ఆర్ఐలను ఏ విధంగా నాశనం చేశావు. భాష్యం ప్రవీణ్ అనేటోడు ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితిలో, అంటే నేను నమ్ముకొని ఏ విధంగా మోసపోయాడో అందరికీ తెలుసు. కానీ ఒకటే రేరే లోకేష్, నువ్వు చేసిన ఎదవ పని వల్ల పార్టీ సంకనాగిపోయింది, సాప చుట్టేయడం కూడా జరిగిపోతుంది. నువ్వు బర్త్డే చేసుకోకుండా ఇంట్లో ఎందుకు కూర్చున్నావురా? నువ్వు ఇంట్లో దాకోవాల అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు చేసిన లుచ్చా పనులు, నువ్వు చేసిన దొంగ పనులు, నువ్వు ఎవడెవడి దగ్గర ఏ విధంగా కలెక్షన్ చేశావు, అసలు నువ్వు జెండా మోసి జెండా పైకి వస్తే నీకు ఆ విలువ తెలుస్తుందిరా. మీ బాబు ఉన్నాడు కాబట్టి నీకు నడిచిపోతుంది. నువ్వు రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత పార్టీ ఎంత పతనావస్థ, తెలంగాణ సంకనాకిపోయింది. నువ్వు పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి, అక్కడ సంకనాకించావు. ఇక్కడికి వచ్చావు, కొందరు లుచ్చగాళ్ళు ఏదో చెప్పిన మాటలు విని ఇక్కడ ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అయ్యి నువ్వేముద్దరిచ్చారా? పార్టీని సంకనాకించడానికే పనికొచ్చావు. పాదయాత్ర అన్నావు, పాదయాత్రలో నువ్వేం సాధించావు? మీ ఇంట్లో కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయారు, మీ బాబుని జైలుకి పంపించావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ మళ్ళీ ఏ తప్పు చేసి జైలుకి పోతావని భయంతో మీ బాబు నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి ఎందుకు కూర్చోబెట్టాడురా? నువ్వు చేసిన ఎదవ పనులు, నువ్వు చేసిన కలెక్షన్లే కదా. ఈ రాయపాటి రంగారావుని ఏ విధంగా మోసం చేసావు, ఏ విధంగా డబ్బులు తీసుకున్నావు, ఆయనకి భయపడి నువ్వు ఇంట్లో కూర్చున్నావు. కేసినేని నాని లాంటి వ్యక్తిని వదులుకొని ఆయన నువ్వెంత టార్చర్ పెట్టావో, రేపు ఎలక్షన్లో ఆయన దమ్మేంటో నీకు చూపిస్తాడు. నువ్వు కొంతమంది లుచ్చాగాల్ని బచ్చగాల్ని వెంబటేసుకొని తిరిగి ఆయన మాటలు నమ్ముతున్నావు కదా, వాళ్ళ వల్ల నువ్వు ఎంత సంకనాకిపోతున్నావు అనేది నీకు అర్థం కావట్లే. నీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, మళ్ళీ రెడ్ బుక్ అనే పేరు ఎత్తితే రెడ్ బుక్లో నీ పేరు నువ్వే రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అంటే నువ్వు చేసిన ఎదవ పనులు, నువ్వు చేసిన కలెక్షన్లన్నీ నేను ఇంత కలెక్ట్ చేశాను, ఈ పాదయాత్రలో ఇంత కలెక్ట్ చేసి ఇంతమంది జీవితాలతో ఆడుకున్నాను అనే రోజు దగ్గరలోనే ఉంది. అంటే అన్న, ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ చెప్పారు, భాష్యం స్కూల్స్ అధినేత ప్రవీణ్ కూడా టికెట్ ఏదో ఆశించాడు అన్నారు. అంటే దానికి ప్రోత్సహించింది లోకేషేనా? 100%. లోకేష్ ప్రోత్సహించి ఆయన ఇప్పుడు కనుమరుగు ఎందుకు అయ్యాడు? నువ్వు ఎంతమందిని ఇలా వాడుకొని మోసం చేస్తావు? నువ్వు నీ వెనకాల 33 సంవత్సరాలు తిరిగిన నన్నే, నాకు రావాల్సిన దాన్నే నువ్వు నీ బాబు నాకు అన్యాయం చేశారు కాదు అని చెప్పమను. నువ్వు నిన్ను నమ్ముకుని నీ బాబు సింగిల్ గన్మెన్, నువ్వు వచ్చాగాడు బుడ్డాగాడు, స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి నువ్వు నాకు తెలుసు, నా ఇంటికి వచ్చేవాడు, నీ ఇంటికి వచ్చేవాడిని సర్వీస్ చేశాను. నేను పార్టీ మీద అభిమానంతో నేను ఎంత సర్వీస్ చేశాను. నాకు కనీసం ఒక్క పోస్ట్ ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు మీరు ఇంతమందిని మోసం చేస్తున్నారు. మీరు రూలింగ్లో ఉండేటప్పుడు ఎంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారా చెప్పండి రా. మీ జాతకం, మీ బతుకు, డబ్బులున్నోళ్ళే తప్పితే క్యాడర్ కానీ జెండా మోసినోడు కానీ మీకు ఎవరూ అవసరం లేదు. కానీ నువ్వు చేసిన లుచ్చా పని వల్ల ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావో ఒక్కసారి నువ్వే ఆలోచించుకోరా. ఇప్పుడు డబ్బులున్నోలే కానీ క్యాడర్ నీకు అవసరం లేదురా.
నీ క్యాడర్ అంతా ఈరోజు నువ్వు వాళ్ళ సంఖ నాకు ఇచ్చేసి రోడ్డు మీద తీసుకొచ్చే దాని ఉదాహరణ నేనే. నేను నా కుటుంబం. అన్న ఇంకో ముఖ్యమైన పాయింట్ అన్న, రాయపాటి రంగారావు గారు చంద్రబాబు పటాన్ని నేలకేసుకుంటారు, తీవ్రమైన ఆరోపణలు చేశారు. బినామీ కాంట్రాక్టులు చాలామంది సబ్ కాంట్రాక్టులు ఇవ్వడానికి లోకేషే సూచనలు చేశాడు, సబ్ కాంట్రాక్టులు ఇచ్చాము మేము పోలవరం ప్రాజెక్టు విషయంలో. ఆ విషయంలో చాలామంది దగ్గర ఆయన కమిషన్లు తీసుకున్నాడు, కోట్ల రూపాయల్లో ఆయన ఆరోపణలు చేశారు. ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు లోకేష్ నుంచి ఒక ఖండన కూడా రాలేదు, కౌంటర్ రాలేదు. ఎందుకు అంటే ఈ విషయంలో ఇది నిజమేనని ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా? 100% నిజం. ఎందుకంటే నేను కూడా రాజధానిలో వర్కులు చేస్తున్నాను. వీడి దగ్గర తిరిగి సంవత్సరం ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత సంవత్సరం తిప్పుకున్నారు. తీసుకెళ్ళి నన్ను ఎక్కడ పడేశారు? సుబ్బరామిరెడ్డి దగ్గర పడేశారు. సుబ్బరామిరెడ్డి కంపెనీ ఏంటి, బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు. అటువంటి కంపెనీలో పడేశారు. వీడికి కావాల్సిన వాళ్ళందరికీ వర్కులు ఇచ్చుకొని కమిషన్లు, ఎందుకంటే నేను కమిషన్ ఇచ్చే పరిస్థితిలో లేను కాబట్టి సబ్ కాంట్రాక్టర్ ఒకటి దగ్గర పడేశారు, బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి కంపెనీలో వీళ్ళు పడేశారు. వీళ్ళు ప్రతి ఒక్కడి దగ్గర కమిషన్లు తీసుకొని వర్కులు ఇచ్చారు. కాదు అని అనుమానండి. రాయపాటి రంగారావు నాశనం అయిపోవడానికి కారణం మెయిన్ సూత్రధారి లోకేష్కి ఇప్పుడు భయపడి ఇంట్లో దాక్కున్నాడు. ఇంట్లో దాక్కోవాలని పరిస్థితి ఇంకా వస్తుంది. వీడు బయటికి తిరగలేని పరిస్థితి దగ్గరికి వచ్చేసింది. ఒక మంగళగిరిలో వీడు ఓడిపోవడం ఖాయం, వీడు సాప చుట్టేయడం ఖాయం, సాప చుట్టేసి ఇంట్లో పడుకోవడం ఖాయం. ఇప్పుడు ఇంట్లో కూర్చొని అన్ని అందరి మీద ఎవడి మీద వెలుగుతారా? టీవీలో అయ్యి పగలగొడితే ఎవడికి నష్టం రా? అది నీకే నష్టం కాదన్న. ఇంట్లో టీవీలు పగలగొట్టే గతంలో పగలగొట్టాడు, ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. అంతేనా? ఏంటి, ఎందుకు అట్లా? ఏం జరుగుతుంది? ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. వీడిని బయటికి తండ్రి తిరగనట్లేదు. వీడు ఇష్టం వచ్చినాడు. చంద్రబాబు నాయుడు, జనసేన, పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుకుంటా ఆ రోజుల్లోనూ మా బాబే సీఎం అని ఆ పొత్తు కూడా పోయేటట్టే కనబడుతుంది. నీకు అంత అవసరంరా? నీకు ఏ రాజకీయ పరిజ్ఞానం ఉందిరా నీకు? నువ్వేం సాధించారో రాజకీయంలో? నువ్వు మినిస్టర్ అయ్యావు. మినిస్టర్ అయిన తర్వాత ఓడిపోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావురా? నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే మీ బాబు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చాడు, నువ్వు మంగళగిరిలో ఎందుకు ఓడిపోయావురా? నీకు ఒకటే వార్నింగ్, మళ్ళీ కానీ నా పేరు ఎత్తితే నీ పర్సనల్ ఇవన్నీ బయట పెడతా. నువ్వు నాకు అదే రెడ్ బుక్లో నా పేరు ఏదో పెట్టాను అంటున్నావు, రెడ్ బుక్ని మడిచి పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు మడిచి పెట్టుకోవడమే కాదు, రెడ్ బుక్లో నీ స్టోరీ ఎవడెవడి దగ్గర ఎంత కలెక్ట్ చేసావు అతి తొందరలో అవన్నీ నేను బయట పెడతాను. నీ రెడ్ బుక్లో నువ్వు రాసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీద నారా లోకేష్ వ్యవహారం అనేది తెలుగుదేశం పార్టీలోనూ కాదు మిగిలిన పార్టీలో కూడా చాలా ఆసక్తికరంగా మారింది. నిన్న మొన్నటి వరకు రెడ్ బుక్ పట్టుకొని వైసీపీ నేతలపైన తీవ్రమైన ఆరోపణలు చేయడం, రకరకాలుగా దుర్భాషలాడడం చేసిన లోకేష్ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినట్లుగా భావించాలా అంటే ఆకుల వెంకటేశ్వర ఆయన అదే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక అవినీతిపరమైన భారీ ఎత్తున ముడుపులు తీసుకున్న వ్యవహారంలోనే అడ్డంగా దొరికిపోయిన లోకేష్ ఆరోపణలు రావడంతో దాని మీద కౌంటర్ కూడా ఇవ్వకుండా ఇంట్లో దాక్కున్నారన్నది తాజాగా ఆయన చెప్తున్న అజ్ఞాతవాసం వెనుకున్న అసలు కథని ఆయన చెప్తున్న మాటగా మనం అర్థం చేసుకోవాలి. మొత్తం మీద లోకేష్ వ్యవహారం, లోకేష్ యాక్టివ్గా లేకపోవడం, బర్త్డే కూడా జరుపుకోవడం చూస్తుంటే ఆయన ఇంట్లో కూడా ఏదో వివాదాస్పదమైన వాతావరణం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ లోకేష్ ఇకనైనా మరి మనసు మార్చుకుంటాడా? ఇప్పటికే ఆయన వల్ల పార్టీ చాలామందికి హామీలు ఇచ్చి టికెట్లు ఇవ్వకుండా మోసం చేశారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మున్ముందు లోకేష్ వ్యవహారం ఎలా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీలో అన్నది ఆసక్తికరంగా మారుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.